నకిలీ మద్యం కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. కేసులో A1 గా ఉన్నారు అద్దేపల్లి జనార్దన్ రావు. ప్రస్తుతం ఆయన అరెస్ట్ చేశారు. విజయవాడలోని రహస్య ప్రదేశంలో పోలీసులు విచారిస్తూ ఉన్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి రహస్య ప్రదేశానికి పోలీసులు తీసుకెళ్లారు. జనార్దన్ రావును అలాగే ఆయన నుంచి మరికొందరు పేర్లు బయటికి తీసే అవకాశం ఉంది. ఇన్వెస్టిగేషన్లో మద్యం విధానం వ్యవస్థీకృతం వెనుక కీలక నేత ఉన్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. 2024 ఎన్నికలకు ముందే ఆఫ్రికా మోడల్కు పన్నాగం పన్నారు. అందుకే సీనియర్లను కాదని జయచంద్రారెడ్డికి తంబళ్లపల్లె టికెట్ ఇచ్చారు. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దందా షురూ చేశారు. అసలు ఏం జరుగుతోంది, ఈ నకిలీ మద్యం ఎక్కడ స్టార్ట్ అయింది, దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు HUTV వైస్ చైర్మన్ నాగరాజు గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మోనిషా. నాగరాజు గారు, ప్రస్తుతం చూస్తుంటే ఈ నకిలీ మద్యం రోజు రోజుకి ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. దీంట్లో విషయాలు అసలు ఈ నకిలీ మద్యం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు బయటపడింది, దీంట్లో ఎంతవరకు కొల్లగొట్టారు, ఎవరెవరు ఉన్నారు? మౌనిషా, ఈ నకిలీ మద్యం రాకెట్ అనేది అక్టోబర్ 3 అంటే గత శుక్రవారం రోజున మొలకల చెరువు అంటే అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం మొలకల చెరువు మండలంలోని మొలకల చెరువు టు తిరుపతి చెన్నై జాతీయ రహదారికి కూతవేటు దూరంలో అంటే ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఒక 20-30 మీటర్ల దూరంలోనే ఒక డెన్ ఏర్పాటు చేశారు. ఆ డెన్ను అంతకు ముందే తెనాలికి చెందిన గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కొడాలి శ్రీనివాసరావు అనే వ్యక్తి లీజుకు తీసుకుని అక్కడ ఒక షెడ్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున సౌత్ ఆఫ్రికాలో ఏ విధమైన లిక్కర్ ఫార్ములా ఉంటుందో అక్కడ ఎలాంటి ఫార్ములా ఉండదు. డైరెక్ట్ స్పీడ్ తీసుకురావడము, స్పీడ్ లో రంగు నీళ్లు కలపడము, రంగు నీళ్లను మొత్తం కూడా ఈ శాచెట్లు బాటిల్లో నింపి మద్యం అమ్మేస్తుంటారు. అక్కడ విచ్చలవిడిగా ఉంటుంది అక్కడ మద్యం కేంద్రాలు. మన భారతదేశం నుండి ఎక్కువగా వెళ్ళారు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువగా సౌత్ ఆఫ్రికాలో అంటే ఉగాండా, లువాండా, కెమరూన్ వంటి దేశాలలో అక్కడ స్థిరపడి మద్యం వ్యాపారంలో కోట్ల రూపాయలు సంపాదించారు. అక్కడ ఈ మద్యం వ్యాపారంలోనే ఆరితేరిన ఇప్పుడు ఈ కేసులో ఎవరైతే ఉన్నారో జనార్దన్ రావు A1 గా ఉన్నాడో అంటే మొలకల చెరువు అండ్ కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉన్న నకిలీ మద్యం తయారీ కేంద్రాల నిర్వాహకుడు, ఈ రెండు కేసులో ప్రధాన నిందితుడు అంటే A1 గా ఉన్న జనార్దన్ రావు ఈ లిక్కర్ తయారీలో ఆరితేరిన వ్యక్తి. అతనే ఇక్కడికి వచ్చి ఈ లిక్కర్ ని తయారు చేశాడు. ఈ లిక్కర్ కేంద్రం నిర్వహించింది అతనే. అయితే ఆ కేంద్రం ఉన్న స్థలాన్ని లీజు తీసుకుంటూ మాత్రము జనార్దన్ రెడ్డికి చిన్నప్పటికీ ఫ్రెండ్ గా ఉన్న కొడాలి శ్రీనివాసరావు అతను లీజుకు తీసుకుని అక్కడ డెన్ ఏర్పాటు చేశారు. ఎవరికి తెలియకుండా అంటే ఇది అందరికీ తెలిసే జరిగింది. అయితే అందరూ కూడా కళ్ళు నోళ్ళు అన్ని మూసుకొని పనిచేశారు. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరూ అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎప్పుడైతే ఆ తంబళ్లపల్లె టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి PA రాజేష్ ఉన్నాడు. రాజేష్ ఈ కేసులో A4 గా ఉన్నాడు. రాజేష్ కు సంబంధించి ఒక పాల వ్యాను రాజేష్ పేరు పైన అక్కడ తిరుగుతుండేదనమాట. అందరూ కూడా ఇక్కడ పాల కేంద్రం నుంచి వచ్చే పాల వ్యాపారుల దగ్గరికి వెళ్ళాలి, కానీ మద్యం షాపుల దగ్గరికి వెళ్తూ ఉండడాన్ని గమనించిన కొంతమంది ఎందుకు ఈ పాల వ్యాను మద్యం షాపుల దగ్గరికి ఎక్కువ వెళ్తుందని ఆరాధిస్తే అసలు విషయం బయటపడింది. అంటే ఆ పాల వ్యానులో మొత్తం కూడా ఈ చీప్ లిక్కర్ బాటల్, కేరళ మాల్ట్, ఈ తదితర పేర్లతో ఉన్న చీప్ లిక్కర్ అంటే ఏదైతే జనార్దన్ రావు ఆ డెల్లో తయారు చేస్తున్నాడో అని వస్తున్నాయో ఆ కేంద్రం నుంచి కూడా ఇక్కడికంతగా షాపులు అందరూ చీప్ లిక్కర్ వెళ్తున్న విషయాన్ని చాలా మంది గమనించారు. ఇదే విషయాన్ని ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎక్సైజ్ అధికారులకు తెలియజేయడంతో వారంతా కూడా పక్కా సమాజంతో పెద్ద ఎత్తున స్థానిక పోలీసుల సహకారం కూడా తీసుకొని కడప జిల్లా నుంచి వచ్చిన డిప్యూటీ ఎక్సైజ్ సూపరింటెండెంట్ తదితరులతో కూడా ఒక్కసారిగా ములకల్ చెరువులోని నకిలీ మద్యం తయారీ డెన్ పై దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో దాదాపు ప్రాపర్టీతో అంటే మద్యం తయారు చేసే మిషన్లతో పాటు క్వార్టర్ బాటిల్ అన్ని కలిపి 1,75,00,000 రూపాయల విలువ చేసే మొత్తం కూడా ప్రాపర్టీ అంతా కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసులో దాదాపు 34 మంది పైన కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న A1 గా ఉన్న జనార్దన్ రావు సౌత్ ఆఫ్రికాలో ఉండిపోవడం జరిగింది. అయితే సౌత్ ఆఫ్రికా నుంచి జనార్దన్ రావు ఈ నెల 5నే ఇండియాకు రావాల్సి ఉండింది. అయితే ఇండియాకు రావాల్సి ఉన్న సమయంలోనే ఈ కేసు అంటే అక్టోబర్ 3వ తారీఖున ఈ కేసు బయటపడడంతో జనార్దన్ రావు అక్కడే ఉండిపోయారు. అయితే అక్కడి నుంచే కూడా అన్ని చక్కబెట్టుకొని తీరా ఇక్కడికి ఎవరెవరితో ఏమేమి మాట్లాడుకున్నారో అన్ని సమస్యలన్నీ చక్కబెట్టుకున్న తరువాతే నిన్నటి రోజు జనార్దన్ రావు సౌత్ ఆఫ్రికా నుంచి మొన్నటి రోజు బయలుదేరి నిన్న మధ్యాహ్నానికి ముంబై చేరుకున్నారు. ముంబై నుంచి మళ్ళా విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్న తర్వాత అక్కడే అయితే జనార్దన్ రావు బాంబే నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి ఈ రోజు
బాంబే నుంచి గన్నవరం రాబోతున్నారని ముందస్తుగా తెలుసుకున్న ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు చాలా బృందాలుగా విడిపోయి వాళ్ళంతా కూడా ఎయిర్పోర్ట్ లో చేరుకోవడం జరిగింది. జనార్దన్ రావు ఎయిర్పోర్ట్ కి రాగానే ఆయన దాదాపుగా ఆయన అడ్వకేట్ ద్వారా కూడా పోలీసులకు లొంగిపోవాలని అనుకున్నారు. అయితే పోలీసులు అతన్ని కూడా అరెస్ట్ చేసి అక్కడి నుంచి ఒక రహస్య ప్రదేశానికి తరలించి అక్కడిని విచారిస్తున్నట్టుగా తెలిసింది. అంటే ఈ రోజు న్యాయస్థానంలో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు చెప్పినట్టే అసలు జనార్దన్ రావుని అరెస్ట్ చేశారు. సో ఆయన ఎక్కడికి తరలించారు? సో ఇప్పుడు ఆయన్ని పట్టుకుంటే మొత్తం అన్ని పేర్లు బయటకు వస్తాయని ఆయన విచారిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అదే ఇప్పుడు జనార్దన్ రావు సోదరుడు ఉన్నాడో అతన్ని అప్పటికే అరెస్ట్ చేసి అతన్ని విచారించినా కూడా ఈ కేసులో మరో ముద్దాయిగా ఉన్న జనార్దన్ రావు సోదరుడు జగన్మోహన్ రావు అతన్ని అరెస్ట్ చేసి పోలీసులు విచారిస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఒక్క విషయం కూడా ఆయన నుంచి రాబట్టలేకపోయారు. అయితే ఇంకొక లేబుళ్లను సరఫరా చేసిన రవిని కూడా అరెస్ట్ చేశారు. ఈ విషయంలో రవి అతన్ని విచారించినా కూడా అతను కూడా ఏ ఒక్క విషయం చెప్పలేదు. అయితే ఇప్పుడు జనార్దన్ రావు పోలీసులు ఒక రహస్య ప్రదేశానికి తరలించి ఎక్కడున్నాడని తెలియదు రహస్య ప్రదేశానికి తరలించి విచారిస్తున్నారు. ఇదంతా కూడా పత్రికలలో అంతా మీడియాలో బహిర్గతం అయింది కాబట్టి 24 గంటల లోప కోర్టు ముందు హాజరుపరచాల్సిన ధర్మం చట్ట ప్రకారం ఉంది పోలీసులకు. ఈ మేరకు ఈ రోజు జనార్దన్ రావుని పోలీసులు ఎదుట హాజరుపరిచి తర్వాత కూడా రిమాండ్ కస్టడీకి అడిగే అవకాశం కూడా ఉంది. అయితే జనార్దన్ రావు నిన్నటి రోజు పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో జనార్దన్ రావు ఒక మాట అన్నాడు అనమాట. తనకి ఏ పాపమో తెలియదు, తన అనవసరంగా ఈ కేసులో ఇరికించారు అని జనార్దన్ రావు చెప్తున్నారు. అయితే ఓకే, జనార్దన్ రావు చెబుతున్నదే వాస్తవం అయితే ఈ కేసులో ఇరుక్కోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ కేసులో ఇరికించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంత అమాయకుడు అయితే కేసు మొత్తం కూడా నకిలీ మద్యం బయటపడిన రోజు జనార్దన్ రావు ఎందుకు ఇండియాకి రాలేకపోయాడు? ఇన్ని రోజులు ఏం చక్కబెట్టుకొని ఇక్కడికి వచ్చారు ఆయన? అసలు జనార్దన్ రావు తన మిత్రుడు అని చెప్పిన ఇదే కేసులో ఉన్న అంటే స్థలం లీజుదారుడుగా ఉన్న కొడాలి శ్రీనివాసరావు, నేను జనార్దన్ రావు ముందు నుంచి మిత్రులము, మేము ఈ వ్యాపారంలో ముందు నుంచి ఉన్నామని కొడాలి శ్రీనివాసరావు స్పష్టం చేసేది మీడియా ముందట కూడా. అయితే కొడాలి శ్రీనివాసు ఆ స్థలాన్ని లీజుకి తీసుకొని ఆడ డెన్ ఏర్పాటు చేశారు మద్యం నకిలీ మద్యం తయారీకి సంబంధించి. అయితే అక్కడ నకిలీ మద్యం తయారు చేసింది ఎవరు, తయారు చేయించింది ఎవరు? జనార్దన్ రావు ఎక్కడో విజయవాడ నుంచి మొలకల చెరువుకు ఎందుకు వచ్చారు? జనార్దన్ రావు తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీడీపీ ఇన్ఛార్జ్ అయిన జయచంద్రారెడ్డి ఇద్దరు క్లాస్మేట్స్ కదా. మరి జనార్దన్ రావు జయచంద్రారెడ్డిని సంప్రదించకుండా మొలకల చెరువుకు వచ్చాడా? అసలు జనార్దన్ రావుని ఇరికించాల్సిన అవసరం ఏమొచ్చింది? మరి కొడాలి శ్రీనివాసు జనార్దన్ రావుతో సంబంధం లేకోకుండా మొలకల చెరువులో స్థలాన్ని లీజుకు తీసుకుని అక్కడ డెన్ ఎందుకు ఏర్పాటు చేశాడు? మరి ఈ కేసులో ఏ ఆధారం లేకపోతే జనార్దన్ రావుని ఎందుకు అరెస్ట్ చేశారు? జనార్దన్ రావు తమ్ముడు జగన్మోహన్ రావుని ఎందుకు అరెస్ట్ చేశారు? కట్టా సురేంద్ర నాయుడు ఇప్పటికే చెప్పాడు కదా, దీని వెనక ఉన్నదంతా కూడా జనార్దన్ రావు, గిరిధర్ రెడ్డి అంటే ఎవరు జయచంద్రారెడ్డి తమ్ముడు అయినా గిరిధర్ రెడ్డి కూడా ఈ కేసులో ఉన్నారు, అతని ద్వారా ఇదంతా జరిగిందని మొత్తం కూడా ఇప్పటికే పోలీసుల విచారణలో తెలియజేయడం జరిగింది. లిక్కర్ బాటిల్ కూడా దొరికాయి అక్కడ. చాలా అక్కడే కాదు, అనంతపురం జిల్లా అయిన కళ్యాణ్ దుర్గంలోని కొన్ని మద్యం షాపులలో కూడా అక్కడి నుంచి వచ్చిన క్వార్టర్ బాటిల్ 99 రూపీస్కే క్వార్టర్ బాటిల్స్. అనంతపురం పట్టణంలోని దాదాపు ఒక 5 మద్యం దుకాణాల్లోనూ, కళ్యాణ దుర్గంలో కూడా ఒక 5 మద్యం దుకాణాల్లో కూడా అంటే ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన క్వార్టర్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో 99 రూపాయలకే క్వార్టర్ బాటిల్స్ విక్రయిస్తాయి ప్రభుత్వ డిపోల నుంచి. అది ప్రభుత్వం తయారు చేసింది, అంటే డిస్టరీలలో తయారు చేస్తారంట. డిస్టరీల నుంచి డిపోలకు వస్తాయి, డిపోల నుంచి షాపు యజమానులు లిఫ్ట్ చేయాలి. అంటే ఈ సాదా సీదా వాళ్ళు కూలీనాలు చేసుకునే చీప్ లిక్కర్ బాటిల్స్. కానీ ఈ బాటిల్స్ అన్ని కూడా అనంతపురంలోని కొన్ని షాపులు మద్యం దుకాణాలలో కావచ్చు, కళ్యాణ్ దుర్గంలోని కొన్ని మద్యం దుకాణాలలో కావచ్చు, ఈ బాటిల్స్ అన్ని కూడా అంటే డిపోల నుంచి ఎప్పుడు లిఫ్ట్ చేయడం లేదు వాళ్ళు, అక్కడ స్టాక్ అంతా మిగిలింది. కానీ వాళ్ళ దగ్గర ఈ బాటిల్స్ అయితే 99 రూపాయలకే కేరళ మాల్ట్ క్వార్టర్ బాటిల్స్ కూడా ఇక్కడ విక్రయించారు పెద్ద ఎత్తున ఉంది. దీన్ని బట్టి చూస్తే ఈ రాకెట్ అనేది అన్నమయ్య జిల్లాతో పాటు అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా కూడా పాకింది. దానితో పాటు ఇబ్రహీంపట్నంలో కూడా ఈ నకిలీ రాకెట్ కూడా బయటపడింది. అక్కడ కూడా కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో కూడా ఈ మద్యం అంతా కూడా పెద్ద ఎత్తున కూడా పాకినట్లుగా మనకు అర్థమవుతోంది మోనిషా. నాగరాజ్ గారు, అయితే మనం రీసెంట్ గానే చూసాము దీనికి సంబంధించి టీడీపీలో ఎవరైతే కొంతమంది పేర్లు వచ్చాయో వాళ్ళని సస్పెండ్ చేస్తూ ఒక లెటర్ కూడా రిలీజ్ చేసింది టీడీపీ. సో చంద్రబాబు నాయుడు దీనికి రెస్పాండ్ అయ్యారు. సో ఇప్పుడు ఎలా ఉండిపోతుంది? ఎందుకంటే ఇప్పుడు టీడీపీలోనే చాలా మంది వరకు పట్టుబడుతూ ఉన్నారు నకిలీ మద్యానికి సంబంధించి. సో అటు నుంచి రియాక్షన్ ఎలా ఉంటుంది? అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, 1 కాదు 2 కాదు కొన్ని వేల కోట్లు ఈ 4 ఏళ్లలో ఈ నకిలీ మద్యం ద్వారా సంపాదించాలని చెప్పి ఒక టార్గెట్ గా పెట్టుకున్నారు.
ఆల్రెడీ 5,000 కోట్లు ఒక సంవత్సరంలోనే వచ్చాయని చెప్తున్నారు. సో ఇంత మొత్తంలో నకిలీ మద్యం తయారు చేయడం, అది ఎవరికి తెలియకపోవడం, దాన్ని సప్లై చేయడం, దాన్ని అమ్మడం ఇంత జరుగుతున్నా కూడా అసలు తెలియకుండా ఎలా ఉంది? వీళ్ళ వెనక ఎవరో ఒక పెద్ద అధినేత ఉన్నారన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మౌనిష ఇక్కడ మనం ఒకటి గమనించాలి. అంటే ఈ లిక్కరు అక్రమ మద్యం తయారీ అంశంలో చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారికి కానీ తెలిసే అవకాశం లేదు. వాళ్ళు ఇలాంటి వ్యాపారాల జోలికి కానీ ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించారన్నమాట. అయితే ఇక్కడ కొంతమంది తెలుగుదేశం పార్టీలోనే కావచ్చు, కూటమిలో కొంతమంది నాయకులు పెద్ద ఎత్తున ఈ వ్యవహారంలో పాలు పంచుకున్నట్లుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే నేను చెప్పాను కదా, మొలకల చెరువులో ఏదైతే జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ ఉన్నాడు, ఈ కేసులో A4 గా ఉన్న రాజేష్ ఈ మద్యానికి సంబంధించి అతనికి సంబంధించిన ఒక పాల వ్యాన్ లో ఈ మద్యం బాటిల్ అంతా కూడా సరఫరా చేయడానికి గమనించిన కొంతమంది ఫోటోలు తీసి దానికి తోడు మరి జయచంద్రారెడ్డితో కలిసి రాజేష్ కలిసి ఉన్న ఫోటోలను కూడా తీసి వాళ్ళకు నాటాల లింకులన్నీ కూడా తీసేసి ఆ ఫోటోలన్నీ కూడా లోకేష్ గారి పంపించడంతోనే లోకేష్ గారు దీనిపై లోతట్టుగా విచారించిన తర్వాతనే తనకు రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కావచ్చు, పొలిటికల్ స్ట్రాటజిస్టుల నుంచి కావచ్చు, ఇతర నిఘా విభాగాల నుంచి కూడా అతను ఒక నివేదిక తెప్పించుకున్న తర్వాతనే ఒక స్పష్టంగా దీంట్లో మన జయచంద్రారెడ్డికి హస్తం ఉంది అని తెలుసుకుని జయచంద్రారెడ్డి అందులో మరో టీడీపీ నాయకున కట్టా సురేంద్ర నాయుడుకి దీంట్లో హస్తం ఉందని గ్రహించే వాళ్ళిద్దరిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందంట. అయితే జయచంద్రారెడ్డి ఒకటి ఎత్తుడు తనకి ఏ పాపం తెలుసు, తాను స్వాతిముత్యంలో కమల్ హాసన్ నేను అన్నదమ్ములు లాంటి వాళ్ళని అంత అమాయకుడు నేను అన్నట్టుగా జయచంద్రారెడ్డి పదే చెప్తున్నారు. మరి ఎవరు అమాయకుడు ఏంటనేది చట్టం తేల్చాలి. ఇదంతా కూడా పోలీసులు తేల్చాలి, చట్టం తేల్చాలి. నిజంగా జయచంద్రారెడ్డి అమాయకుడా? జయచంద్రారెడ్డి అంత అమాయకుడైతే జనార్దన్ రావు అక్కడికి ఎందుకు వచ్చాడు? జయచంద్రారెడ్డికి తెలియకుండానే తన పిఏ రాజేష్ ఇంత వ్యవహారం నడిపాడా? తన పేరుపై ఉన్న పాల వ్యానులో నకిలీ మద్యం సీసాలను ఎలా సరఫరా చేయగలిగాడు? జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ ఆయన ఎందుకు అక్కడ పెట్టుకున్నాడు? ఎందుకు ఇంతకాలం మీరంతా వ్యవహారం చెంది తన బావమర్ది గిరిధర్ రెడ్డికి కట్టా సురేంద్ర నాయుడు షాపులు లీజుకు తీసుకున్నారు. మరి ఆ షాపులో ఈ నకిలీ మద్యం క్వార్టర్ బాటలు ఎలా దొరికాయి, ఎక్కడ దొరికాయి? ఇవన్నీ తెలియదంటారా జయచంద్రారెడ్డికి? తాను మాత్రం తను సచ్చీలుడిని ఏ పాపం తెలియదంటాడు. దానికి తోడు జయచంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాడు, ఆ మూలాలేవి ఇక్కడ పార్టీని భ్రష్టు పట్టించడానికే జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడంటూ మన తెలుగు తమ్ముడు చాలా మంది కూడా పాపోతున్నారు. అయితే అదే వాస్తవం అయితే జయచంద్రారెడ్డి పార్టీలోకి తీసుకొని ఎందుకు టికెట్ ఇచ్చారు? ఏ బలగం చూసుకొని టికెట్ ఇచ్చారు? జయచంద్రారెడ్డి అక్రమ మద్యంలో సంపాదించిన డబ్బును చూసి టికెట్ ఇచ్చారా? మరి ఏం చూసి ఇచ్చారు? టికెట్ ఇచ్చారు కాబట్టి డబ్బులు తీసుకొని టికెట్ ఇచ్చి ఈ పాపం మోయక తప్పదు. జయచంద్రారెడ్డి ఇంతకాలం దాదాపు ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ వ్యవహారం తెలుస్తుంటే ప్రభుత్వ నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి? ప్రభుత్వ నిఘా వర్గాలకు తెలియకుండా ఇదంతా జరుగుతోందా? లోకల్ ఎక్సైజ్ పోలీసులకు తెలియకుండా ఇదంతా జరుగుతోందా? స్థానిక టీడీపీ నాయకులకు తెలియకుండా ఇదంతా జరుగుతోందా? కొంతమంది మంత్రులకు తెలియకుండా ఇదంతా జరుగుతోందా? మరి ఏం జరుగుతోంది? జయచంద్రారెడ్డికి తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయంటే ఎవరు నమ్ముతారు? పరిశ్రమలు తెస్తున్నా అని చెప్తున్న జయచంద్రారెడ్డి గారు ఆయన కనుసన్నలలో నడిచే ఈ మద్యం పరిశ్రమను తీసుకువచ్చారంటూ కూడా అన్నమయ్య జిల్లా ప్రజలంతా కూడా వాపోతున్నారు. మరి అయితే ఇప్పటి వరకు కూడా ఈ కేసులో దాదాపు 36 మందిని నిందితులుగా చేర్చారు. మరి దీంట్లో పెద్ద తలకాయలు కూడా ఒక అవకాశం ఉంది. త్వరలోనే జయచంద్రారెడ్డి గిరిధర్ రెడ్డి పైన కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారు చట్టపరంగా అనేది కూడా మనం వేచి చూడాలి. మొత్తం మీద అయితే మొన్నటి వరకు కూడా సౌత్ ఆఫ్రికాలో ఉన్న A1 జనార్దన్ రావు సౌత్ ఆఫ్రికా నుంచి నిన్నటి రోజు ముంబై చేరుకుని ముంబై నుంచి నిన్నటి సాయంత్రం గన్నవరం చేరుకున్నారు. గన్నవరం చేరుకున్న జనార్దన్ రావును అక్కడే మాట వేసిన ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అదుపులోకి తీసుకుని ఆయన రాష్ట్ర ప్రదేశానికి తరలించి విచారిస్తున్నారు. అయితే ఇది ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ అంశంలో అతన్ని అక్కడికి తీసుకెళ్లారు. అయితే ఇక్కడ మొలకల చెరువులో కూడా కేసు నమోదైంది కాబట్టి ఇక్కడ పీటీ వారెంట్ తీసుకొని ఇక్కడికి మళ్ళీ తరలించే రేపటి రోజు కాదు అంటే సోమవారం రోజు ఇక్కడికి తరలించే అవకాశాలు కూడా ఉన్నాయి. మౌనిషా, రైట్ థ్యాంక్స్ ఫర్ ద క్లియర్ అప్డేట్స్ నాగరాజు గారు. సో చూస్తూ ఉన్నాము, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీళ్ళంతా కూడా దందా షురూ చేశారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం మద్యం దుకాణాలన్నీ కూడా తొలగించారు. బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్లతో వ్యవస్థపై పూర్తి నియంత్రణ తెచ్చుకున్నారు. నకిలీ మద్యం తయారీ ప్లాంట్లు నెలకొల్పి యథేచ్ఛగా అమ్మకాలు జరుపుతూ ఉన్నారు.